అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి నివాసం. లాస్ట్ పెట్టిన వీడియో మీ అందరికీ చాలా బాగా నచ్చిందండి. నా ఇంట్లో కొన్ని చేంజెస్ చేశాను అని చెప్పాను కదా! సో, అది మీ అందరికీ చాలా బాగా నచ్చింది. ఆ వీడియోని చాలామంది మంచి మంచి కామెంట్స్ అవి చేశారు. థ్యాంక్ యూ ఫర్ దట్. అలాగే కొత్తవారు ఎవరైనా నా ఛానల్‌ని చూడటం ఫస్ట్ టైం అయితే గనక మీ అందరికీ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. నా ఛానల్లో ఏంటంటే మెయిన్లీ మేము జైపూర్లో ఉంటాం అనమాట. సో ఇక్కడ వెదర్ కండిషన్ బట్టి మేము గార్డెనింగ్ ఎట్లా చేస్తున్నాను, నాకు గార్డెనింగ్ ఎట్లా మెయింటైన్ చేస్తున్నాను, గార్డెనింగ్ రిలేటెడ్ కొన్ని టిప్స్ అండ్ నా లైఫ్ స్టైల్ కుకింగ్ వ్లాగ్స్ అనగా లేకపోతే ఇంకా లైఫ్ స్టైల్ వ్లాగ్స్ అనగా హోమ్ డెకోరు ఇట్లాంటివన్నీ కూడా నేను ఈ ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను అనమాట. సో కొత్తగా ఎవరైతే జాయిన్ అవుతున్నారో నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారో వాళ్ళందరికీ తెలియడం గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను అనమాట. ఈ వ్లాగ్లో ఏంటంటే మొన్నటి వరకు పడిన వర్షాలకి చాలా భయంకరమైన పరిస్థితి ఏర్పడిందని చెప్పాను కదా. సో మా మేడ పైన బాగా క్లాగింగ్ ఎక్కువైపోయి వాటర్ క్లాగింగ్ అవడం వలన సీలింగ్ అంతా కూడా సీపేజ్ అయిపోయిందనమాట. దానివల్ల ఫాల్ సీలింగ్ నుంచి నీళ్ళు కారటం అట్లాంటివన్నీ ప్రాబ్లం చాలా ఫేస్ చేయాల్సి వచ్చింది. అసలు వరదలు వచ్చినప్పుడు ఎట్లా ఉంటుందో తెలియదు కానీ వరదలు వచ్చినప్పుడు ఎట్లా ఉంటుందో పరిస్థితి అలాంటి పరిస్థితి ఫేస్ చేయాల్సి వస్తుందన్నమాట. సో బాల్కనీ అంతా చాలా మచ్చల్లాగా అయిపోయిందనమాట. ఫ్లోర్ అంతా కూడా షైన్ అన్నది లేనే లేదు, బాగా ఉప్పు పట్టేసిన ఫ్లోర్ లాగా అయిపోయిందనమాట. సో కొంచెం పనివాళ్ళు ఉన్నా కానీ అంటే పనమ్మాయి ఉంది కానీ క్లీన్ చేయడానికి వాళ్ళు అంత డెడికేటెడ్గా చేయరు కదా, అంటే మన పని అన్నట్టుగా చేయరు కాబట్టి సో మధ్యలో మనం చేసుకుంటూ ఉండాలి, చూసుకుంటూ ఉండాలి. సో అందుకనే నేను ఫ్లోరింగ్ అంతా కూడా ఒకసారి యాసిడ్ వేసి కొంచెం మాప్ చేసి కొద్దిసేపు వదిలేసిన తర్వాత వాటర్ పోసి కడిగేస్తే కనుక క్లీన్ అయిపోతుంది అని అనేసి నేను యాసిడ్ పోసేసి దాని మీద మాప్ చేస్తున్నాను అనమాట. తర్వాత నీళ్ళు పోసి క్లీన్ చేసేసాను. దానివల్ల కొంచెం కాకపోతే కొంచెమైనా క్లీన్గా ఉంటుంది, రెగ్యులర్గా ఉండే క్లీన్ కంటిన్యూ అవుతుంది అని అనేసి నేను అలా చేశాను అనమాట. ఇట్లాంటి పనులు ఏమన్నా ఉన్నా కానీ ఒకవేళ మెయిడ్ వచ్చే టైం కన్నా ముందుగానే నేను ఇట్లాంటివన్నీ చేసేసి పెట్టుకుంటానమాట. సో దట్ తను మళ్ళీ రొటీన్ కంటిన్యూ మాపింగ్ అంతా చేసేస్తుంది. సో బాకీ మిగతా పనులన్నీ కూడా నేనే చేసుకుంటాను. సో ఇట్లాంటి ఏమైనా ఎక్స్ట్రా పనులు ఉంటే కనుక చెప్పినా కానీ సరిగా చేయరనమాట. సో అందుకని నేనే చేసుకుంటూ ఉంటానన్నమాట. బ్రేక్ఫాస్ట్కి స్ప్రౌట్స్ నేను చాలా రకాలుగా స్ప్రౌటింగ్ చేస్తూ ఉంటాను. లైక్ ఓకే టప్పర్వేర్ డబ్బాలో కడిగేసి పోసేసి కొద్దిసేపు మూత కూడా పూర్తిగా పెట్టకుండా ఒక మీడియంగా కొంచెం మోడ్యులర్గా ఓపెన్ చేసి ఉంచేసి ఒక వేడిగా ఉన్న ప్లేస్లో పెట్టేస్తే కనుక, అంటే వేడి అంటే టెంపరేచర్ కొంచెం రూమ్ టెంపరేచర్ కన్నా కొంచెం హైగా ఉన్న చోట అల్మారీ కిచెన్ అల్మారీస్ ఉంటాయి కదా కింద, ఆ క్యాబినెట్స్లో పెట్టేసినా కానీ కొంచెం ఆ వేడికి స్ప్రౌట్స్ వచ్చేస్తాయి అనమాట. నేను నిన్న ఏం చేశానంటే డైరెక్ట్గా కొన్ని పెసలేమో పెసరట్టు వేసుకున్నాం. సో తర్వాత రోజుకి నేను ఏం చేశాను, కడిగి వాడేసినవి అలాగే వాడేసినట్టు గిన్నెలో పెట్టేశాను అనమాట. సో దట్ అవి దాని మీద టవల్ కప్పేసి ఉంచిన వలన స్ప్రౌట్స్ ఆటోమేటిక్గా వచ్చేసినాయి అనమాట. క్యాబినెట్లో పెడతాం కాబట్టి క్యాబినెట్లు ఎప్పుడూ కూడా వేడిగా ఉంటాయి. సో దాని అంతట అవే వస్తాయి. దీనికి సెపరేట్గా స్ప్రౌట్స్ మేకరు అట్లాంటివి ఏం అవసరం లేదు, చాలా ఈజీగా వస్తాయి అన్నమాట. అంటే వర్షాకాలంలో స్ప్రౌటింగ్ వచ్చినాయి ఎక్కువ తినాలి అంటారు. సో అందుకే వరలక్ష్మి వ్రతం అప్పుడు, వినాయక చవితి అప్పుడు శనగలు పెడతారనమాట. సో ఈ టైంలో తింటే మంచిది కాబట్టి స్ప్రౌట్స్ మేము రెగ్యులర్గా చేసుకుంటూ ఉంటాం. నేనైతే చాలా ఈజీగా తాలింపు వేసేస్తానమాట. ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, కరివేపాకు, టమాటో ఒకేసారి చాపర్లో వేసేసి ఒక వెల్లుల్లిపాయ కూడా వేసి చాప్ చేసేస్తాను. వీటన్నింటినీ తాలింపు కొంచెం జీలకర్ర, ఆవాలు, ఈ మిగతా ఉల్లిపాయ ముక్కలు అవన్నీ కూడా ఫ్రై చేసేసి ఈ స్ప్రౌట్స్ని ఒకసారి అందులో వేసేసి లైట్గా మూత పెట్టి జస్ట్ మగ్గనిస్తే బాగుంటుంది అనమాట. కొంచెం డైజెషన్ ప్రాబ్లమ్స్ అవి లేకుండా ఉండటం గురించి. డైరెక్ట్గా పచ్చి స్ప్రౌట్స్ తినేవాళ్ళు కూడా చాలామంది ఉంటారు. అండ్ ఇంకొకటి మహారాష్ట్రన్స్ మిస్సల్ అని చేసుకుంటారనమాట. అది బాగా కుక్ అయిపోయిన పెసల్ని, స్ప్రౌట్స్ వచ్చిన పెసల్ని చక్క పైన ఉల్లిపాయ, మళ్ళీ ఇంకా పచ్చి టమాటో, ఉల్లిపాయ, ఇంకా ఇట్లాంటివన్నీ కొత్తిమీర, నిమ్మకాయ పిండుకుని కూడా తింటారు. దాన్ని మిస్సల్ అంటారనమాట. మిస్సల్ పావ్ ఫేమస్ అనమాట ముంబై సైడ్. అలా కూడా తినచ్చు, చాలా బాగుంటుంది. స్ప్రౌట్స్ తినాలి కాబట్టి ఏదో రకంగా తినడానికి ట్రై చేస్తూ ఉంటాం మేము. సో నేనైతే ఇలా సింపుల్గా చేశాను. తర్వాత నేను చెప్తున్నాను కదా, వాటర్ క్లాగింగ్ ఉండడం వల్ల టెర్రస్ మీద నుంచి ఫాల్ సీలింగ్ నుంచి మళ్ళీ కిందకి నీళ్ళు కారిపోయినాయి అని చెప్పేసి. సో సేమ్ అదే ప్రాబ్లం స్టోర్ రూమ్లో కూడా ఫేస్ చేయాల్సి వచ్చిందండి. స్టోర్ రూమ్ పైన నేను
గ్రీన్ వెజిటబుల్స్ అంటే వెజిటబుల్స్ అనగా గ్రీన్ వెజిటబుల్స్, లీఫీ వెజిటబుల్స్ ఉంటాయి కదా, అట్లాంటివన్నీ వేయటానికి ఒక కార్ట్ లాంటివి, ప్లాస్టిక్ కార్ట్ లాంటివి పెట్టి దాంట్లో గ్రో చేస్తూ ఉండేదాన్ని. ఈ సంవత్సరం అయితే ఇప్పటి వరకు ఏం పెట్టలేదు సమ్మర్ వెళ్ళిన తర్వాత. ఎందుకంటే ఈ వర్షాలు ఇవి కూడా చాలా ఎక్కువగా ఉండడం వలన సీడ్స్ పెట్టినా కానీ పాడైపోయినాయి. సో దాని గురించి ఏం పెట్టలేదు. సో ఇట్లా మొత్తం అంతా కూడా సీలింగ్ నుంచి బాగా నీళ్ళు కారిపోయి స్టోర్ రూమ్ అంతా కూడా పాడైపోయిందనమాట. సో దానివల్ల మొత్తం స్టోర్ రూమ్ అంతా కూడా హ్యూమిడిటీ లాగా అదో రకంగా అయిపోయి ఆ కార్నర్ అంతా, గోడ అంతా కూడా పాడైపోయిందనమాట. క్రాక్ వచ్చేసింది. యాక్చువల్లీ ఇది ఎందుకు వచ్చిందని చెప్పి మేము ఇక్కడ ఉన్న అసోసియేషన్ అడిగితే వాళ్ళు ఈ పక్కన గోడ కట్టారు కానీ ఆ మూలకున్న గోడ పక్కింటి వాళ్ళ గోడకి కలిపేశారట. సో దానివల్ల అది పూర్తిగా సీలింగ్ ఆర్సీసీ కనెక్టెడ్ కాదనమాట. సో దాని గురించి అలా వచ్చింది. సో పైన ఇంకా మేము ఫిల్లింగ్ అది చేపించి సెట్టింగ్ అది చేయించడానికి ట్రై చేస్తూ స్టోర్ రూమ్ అంతా ఖాళీ చేయాల్సి వచ్చిందనమాట. దీనివల్ల మొత్తం దాంట్లో ఉన్న సామాన్లన్నీ కూడా తీసి నేను మళ్ళీ వీటిని ఇంకొక చోట పెట్టడం కూడా జరిగిందనమాట. అంటే మా ఇంట్లోనే ఒక రూము యూజ్ చేయం అనమాట, వాష్రూము. ఆ వాష్రూమ్లో పెట్టాల్సి వచ్చింది. సో ఇవన్నీ షిఫ్ట్ చేసేసరికి చాలా పెద్ద ప్రాబ్లం అయిందనమాట. ఇందులో కొన్ని సామాన్లు అట్లాంటివి ఉంటాయంటే లైక్ గోధుమలు, బియ్యం ఇట్లాంటివన్నీ కూడా నేను పెడుతూ ఉంటాను. సో అవన్నీ కూడా అదో రకమైన స్మెల్ ఇంక రావడానికి స్టార్ట్గా ఉన్నాయన్నమాట. సో తీసేయాల్సి వచ్చింది. యాక్చువల్లీ పైన ఇలా ఉంటుందన్నమాట. ఈ డ్రమ్లు కింద స్టాండ్లు కూడా పెట్టాము. దీని మీద ఫస్ట్ అయితే వాటర్ ట్యాంక్ ఉండేవి, 2 వాటర్ ట్యాంకులు కట్ చేయించి పెట్టాను ఫస్ట్. సో అది పెట్టినప్పుడు కూడా ఇలాగే ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వచ్చింది. సో నాకు అనిపించింది ఈ వాటర్ ట్యాంకులు సక్సెస్ అవ్వవేమో అనేసి అవి తీసి పడేసి తర్వాత మళ్ళీ ఇలా కార్ట్లు తెప్పించి కింద స్టాండ్లు అవి కూడా పెట్టానన్నమాట. బట్ అయినా కానీ వెయిట్ ఎక్కువైపోయి ఆర్సీసీ లేదు కదా ఆ గోడకి. సో దానివల్ల ఇబ్బంది అయిందనమాట. సో కార్నర్కి అయితే మేము ఇలా సిమెంట్గా పట్టీలాగా కార్నర్గా చేయించి దాని మీద మళ్ళీ డ్యామ్ ప్రూఫ్ పెయింట్ ఇవన్నీ వేయించి మొత్తం సీల్ చేయాల్సి వచ్చింది. సో నేను గ్రీన్ బ్యాగ్ కూడా పెట్టాను అనమాట. ఆ గ్రీన్ బ్యాగ్లో కూడా లాస్ట్ ఇయర్ వింటర్లోనే పెట్టాను. బట్ అదంతా కూడా తీసేయాల్సి వచ్చింది. మట్టి అంతా కూడా షిఫ్ట్ చేసేసి తీసేసాను మొత్తం గ్రీన్ బ్యాగ్ అయితే. ప్రస్తుతానికి ఓన్లీ ఆ కార్ట్లు ఒకటే ఉన్నాయి. స్టోర్ రూమ్లో ఉన్న సామాన్లన్నీ కూడా తీసుకొచ్చి ఈ బాత్రూంలో, మందిర్ రూమ్లో బాత్రూమ్ ఉంది కదా, అంటే మాది గెస్ట్ బెడ్రూమ్ అనమాట అది. సో ఆ బెడ్రూమ్ ఎవరికి యూజ్ చేయము. మేము మామూలుగా టీవీ ఉంటుంది, కంప్యూటర్ ఉంటుంది. సో అదే రూమ్లో వాష్రూమ్ అనమాట. ఇది యాక్చువల్గా యూజ్ చేయము మేము. సో ఈ రూమ్లో పెట్టేస్తే బెటర్గా ఉంటుంది కొంచెం. ఎందుకంటే ఆ రూమ్ పూర్తిగా ఆరే వరకు కూడా మళ్ళీ సామాన్లు పెట్టినా కానీ పాడైపోతాయని అనిపించింది. సో దాని గురించి ఇవన్నీ తీసుకొచ్చి ఇక్కడ షిఫ్ట్ చేసామన్నమాట. ఒక 10 days అలా ఉండిన తర్వాత రూమ్ అంతా క్లీన్గా ఆరిన తర్వాత మళ్ళీ ఇవన్నీ తీసుకెళ్ళి అందులోకి షిఫ్ట్ చేయాలి. ఇదంతా కూడా చాలా హెక్టిక్ పనిలాగా అనిపించదు అనమాట నాకు. ఖాళీగా ఉన్నప్పుడల్లా కూడా మనం కట్టింగ్స్ అవి పెడుతూ ఉండాలి. పెడుతూ ఉంటే కనుక చాలామంది భయపడుతూ ఉంటారు, ఎదిగిన మొక్కని కట్ చేస్తే పాడవుతుంది కదా, ఎందుకు కట్ చేయటం అని. యాక్చువల్లీ మనం కట్ చేసిన తర్వాత ఆ మొక్క డబల్ గ్రోత్తో ఎదుగుతుందనమాట. ఒక కొమ్మకి 2 అన్నా వస్తాయి, లేదంటే 3 కొమ్మలన్నా వస్తాయి కట్ చేసిన చోట కొత్తవి. అండ్ ఈ కొమ్మ మనం పెట్టిన తర్వాత ఒక కొమ్మ బ్రతకకపోయినా కనీసం 10 కొమ్మలు పెట్టామనుకోండి, ఒక 5 బ్రతికినా చాలు, మనకి కొత్త మొక్కలు తయారవుతాయి కదా 5. సో నేను అలా ఆలోచిస్తానమాట. సో కట్టింగ్స్ అలా పెట్టుకుంటూ పోతాను. అది కూడా మంచి సీజన్ టైంలో పెడితే కనుక మంచిగా గ్రో అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది అనమాట. ఈ వర్షాకాలం సీజన్లో ఎట్లాంటి మొక్క పెట్టినా బాగా గ్రో అవుతుంది. ఆగస్ట్, సెప్టెంబరు అండ్ ఫిబ్రవరి, మార్చ్ ఈ రెండు నెలల్లో మంచిగా గ్రో అవుతాయి అన్నమాట. తర్వాత నేను గార్డెనింగ్ షాపింగ్ చేశాను అనమాట, గార్డెన్ షాపింగ్. అండ్ ఇంకొకటి ఏంటంటే నర్సరీ కూడా మీ అందరికీ చూపిద్దాం అనేసి నేను ఈ షూట్ చేశాను అనమాట. ఇది మనీ ట్రీ నా దగ్గర ఉంది కదా చిన్నది. సో అదే అనమాట. ఇది వచ్చి 30K అంటండి, 30,000 అంట అది ఆ మొక్క. సో అమ్మో, బట్టలు కొనొచ్చు కానీ మొక్కలు కొనలేవు అన్నట్టుంది పరిస్థితి. నర్సరీలో మొక్కలు ఏంటండి బాబా అంత రేట్లుగా ఉన్నాయి. ఒక డెనిమ్ కొనాలంటే 1500లో వచ్చేస్తుంది. బట్ అమ్మ మాదిరిగా ఉన్న బ్రాండ్ అయితే ఇవన్నీ బ్రాండెడ్ నర్సరీ అనే చెప్పాలి. అసలు ఈ నర్సరీలో మొక్కలన్నీ కూడా ఎంతెంత రేట్లు ఉన్నాయో, 2500, 1500. జీజీ చాలా బాగుందనమాట, బ్లాక్ కలర్ వెరిగేటెడ్ అనమాట. సో అది ఎంతండి అని అడిగితే 1800 చెప్పారు. దాంట్లో స్టెమ్స్ ఎన్ని ఉన్నాయ్యా అంటే 8 ఉంటాయేమో అంతే. సో అది 1800 అట. అంత ఎక్స్పెన్సివ్గా ఉన్నాయి. కెలాతి అయితే చాలా బాగున్నాయి. సో చాలా
డిఫరెంట్ మొక్కలన్నీ కూడా ఈసారి నాకు కనపడ్డాయి. ఎందుకంటే వర్షాలు కూడా చాలా బాగా పడినాయి కాబట్టి మొక్కలు కూడా చాలా కళకళలాడుతూ చాలా రకాల మొక్కలైతే తీసుకొచ్చారు. నర్సరీ కూడా చాలా పెద్ద నర్సరీ అనమాట. జైపూర్లో ప్రకాష్ నర్సరీ అంటే చాలా ఫేమస్ అనమాట. సో అక్కడికి నేను అనుకోకుండా వెళ్ళాను. సో వెళ్ళినప్పుడు నేను వీడియో షూట్ చేద్దాం అనేసి చిన్న క్లిప్పింగ్స్ తీశానమాట. మనకి ఆన్లైన్లో ఆర్టిఫిషియల్ గ్రాస్ ఉంటుంది కదా, అట్లా ఉంది. ఇది రియల్ గ్రాస్ అనమాట. ఇవి కూడా చాలా ఎక్స్పెన్సివ్. అండ్ పోయిన్సెటియా కూడా చాలా బాగున్నాయి, ఇప్పుడే వచ్చేసినాయి అనమాట. సో వింటర్ మొక్కలు అనమాట అవన్నీ కూడా. క్రోటోను, ఇంకా పోయిన్సెటియా, కెలాతియా, ఈ మనీ ప్లాంట్లన్నీ. అండ్ చాలా రకాలు, అసలు మోన్స్టెరా, ఫిలోడెండ్రాను, ఇట్లాంటివన్నీ చాలా రకాలు ఉన్నాయి. క్రోటోన్స్ అయితే చాలా రకాలు ఉన్నాయి. అండ్ అరేలియా రకాలు కూడా చాలా మంచిగా బాగా తీసుకొచ్చారనమాట. నేను కోలియస్ తీసుకుందామని వెళ్ళానమాట. లాస్ట్ సమ్మర్లో బాగా కోలియస్ నా దగ్గర చాలా రకాలు ఉండేవి, అన్నీ పాడైపోయినాయి అనమాట. సో కోలియస్ ఉంటే తీసుకుందాం అనేసి వెళ్ళాను. అండ్ ఇంకా ఒక 2-3 కుండీలు కావాలన్నమాట. అంటే గేట్కి అటు సైడ్ ఇటు సైడ్ పెట్టే ఉద్దేశం ఉంది నాకు. సో తీసుకురావడానికి, అంటే ఇప్పుడు ఫైబర్ ప్లాంటర్స్ వస్తున్నాయి కదా పెద్ద పెద్దవి, సో అట్లాంటివి ఏమైనా ఉంటాయా అని చెప్పేసి వెళ్ళానమాట. సో మాన్స్టర్ అది చూడండి ఎంత బాగున్నాయో, చాలా బాగున్నాయి. బట్ ఏంటంటే చాలా ఎక్స్పెన్సివ్గా ఉన్నాయి. చైనా డాలు, ఇంకా మాన్స్టర్లో వెరైటీలు కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. ఫిలోడెండ్రాలు కూడా చాలా ఉన్నాయి. పెద్ద హైట్లో ఉన్న మొక్కలు. ఎందుకంటే ఇప్పుడు అందరూ కూడా వర్టికల్ స్పేస్ని ఫుల్గా మొక్కలతో ఇండోర్లో పెట్టుకుందాం అనేసి ఆలోచనలో ఉంటున్నారనమాట. సో ఇంటీరియర్స్లో చాలా ఎక్కువ మెయిన్ పార్ట్ మొక్కలు ఎక్కువ ఉంటున్నాయి. సో దానివల్ల ఏంటంటే మొక్కలకి చాలా ఎక్కువ పోసేస్తున్నారు డబ్బులు భయంకరంగా. దాని గురించి నర్సరీలో కూడా మామూలుగా మనం వెళ్ళాలంటే కూడా భయం వేస్తుందన్నమాట. నేనైతే 200 లోపల ఉన్న మొక్కలే వెతుకుతాను, ఏమైనా దొరుకుతాయి తీసుకుందామని. అసలు నేను 200 రూపాయలు లోపల మొక్క ఒకటి కూడా కనపడలేదు. ఓన్లీ 1 డ్రెస్సీనా ఒకటి తీసుకున్నాను. అది కూడా సన్నగా చిన్న ఆకులు ఉన్న వెరైటీగా ఉంది, బాగుందనేసి అది తీసుకున్నాను అనమాట. అండ్ నేను చెప్పాను కదా ఫైబర్ కుండీలని, ఈ మధ్య ఇవే ఎక్కువ పాపులర్ అవుతున్నాయండి. ఏంటంటే ఇవి ఇంకా లైఫ్ టైము, ఇంకా ఇవి పగలవు, రీప్లేస్ కూడా ఉంటాయి అని చెప్పేసి వారంటీ కూడా ఇస్తున్నారనమాట. సో ఈ కుండీలు అండ్ మామూలుగా ప్లాస్టిక్ వెరైటీస్లో చాలాగా రకాలు వచ్చినాయి. అండ్ సెల్ఫ్ వాటరింగ్ ప్లాంటర్స్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయన్నమాట. సెల్ఫ్ వాటరింగ్ అంటే లైక్ మనం వాటర్ బ్యాంబూ పెడితే కింద డొక్కులోనేమో నీళ్ళు పోసుకోవచ్చు, పైనేమో వాటర్ బ్యాంబూ పెట్టచ్చు అనమాట. అండ్ మనీ ప్లాంట్లు కూడా పెట్టుకోవచ్చు. హైడ్రోపోనికల్గా పెట్టుకునే మొక్కలన్నీ కూడా ఈ సెల్ఫ్ వాటరింగ్ ప్లాంటర్స్లో పెట్టుకోవచ్చు అనమాట. సో అలా వెరైటీస్ చాలా ఉన్నాయి. హ్యాంగింగ్ ప్లాంటర్స్ కూడా చాలా రకాలు ఉన్నాయన్నమాట. నేనైతే 2 పెద్దవి ఫైబర్వి తీసుకున్నాను అనమాట. ఒక్కొక్కటి కొంచెం మెహంగానే పడినాయి, ఎక్కువ పడినాయి. బట్ వారంటీ అయితే ఉంది, లైఫ్ టైం వారంటీ అని చెప్పారనమాట. ఎప్పుడైనా కలర్ చేంజ్ అయినా అండ్ క్రాక్ అయిపోయినా, అంటే పగిలిపోయినా కానీ వాళ్ళు పాట్కి ఎక్స్చేంజ్ చేసి ఇంకొక పాట్ ఇస్తారనమాట. సో నేను ఇట్లాంటివి 2 తీసుకున్నాను అనమాట. గేట్స్కి అటుకొకటి ఇటొకటి పెడదామని అనేసి. సో ఈ 2 అండ్ 2 మొక్కలు, ఒకటేమో వాటర్ బ్యాంబూ ఒకటి తీసుకున్నాను. సో ఇవ్వండి, ఈరోజు నేను షాపింగ్ ఏం చేశానో మీకు తర్వాత వీడియోలో చూపిస్తాను అనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే మనం మొక్కలవి తీసుకొస్తున్నాం, బట్ ఈ రోజుల్లో మొక్కలన్నీ కూడా అంటే కొన్ని పద్ధతులు మార్చేశారనమాట. సో లైక్ ఏంటంటే లైట్ వెయిట్ పాటింగ్ సాయిల్ లైక్ ఇట్లాంటివన్నీ కూడా చాలా రకరకాలుగా చేంజ్ చేసేస్తూ ఉన్నారనమాట. సో దాన్ని బట్టి మనం కూడా కొన్ని అలవాట్లు మార్చుకుంటే కనుక మన ప్లాంట్స్ అనగా ఇండోర్ ప్లాంట్స్ ఎంత ఎక్స్పెన్సివ్గా పెట్టి కొనుక్కున్నా కానీ ఆ ప్లాంట్స్ అన్నీ కూడా బాగా మంచిగా సర్వైవ్ అవుతాయి. సో అట్లాంటివన్నీ ఐడియాలు ఇంకా టిప్స్ అన్నీ కూడా నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. తప్పకుండా మిస్ కాకుండా చూడండి. అండ్ ఈ వీడియో నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యాపీ హోమ్ మేకింగ్, హ్యాపీ గార్డెనింగ్. థ్యాంక్ యూ. బాయ్.